హాయ్, దిస్ ఈస్ బాబ్ అలెఫెక్టస్. ఈ టైటిల్ మీకు ఎట్లా అనిపించింది? క్రాస్ అండ్ టెక్నాలజీ ఆర్ క్రాస్ అండ్ సైన్స్, ఈ మాటలు ఎలా అనిపించింది? ఫ్రాన్సిస్ బ్యాకన్ అన్న ఒక ఆయన, లేదా ద ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ సైన్స్ అని చెప్పిన ఒక సైంటిస్ట్ ఏం చెప్తాడు అని అంటే, పతనం వల్ల రెండు కోల్పోయాం మనిషి. ఒకటి, దేవుడి ప్రపంచాన్ని ఏమనంటే దీన్ని ఏలమన్నాడు, డొమినియన్, దాన్ని కోల్పోయాం. అంత మాత్రమే కాదు, పాపం వల్ల మన ఇన్నోసెన్స్ని కోల్పోయాం. కాబట్టి ఈ రెండింటిని మనం కోల్పోయినప్పుడు దాన్ని రిపేర్ చేసుకోవడానికి దేవుడు ఒక వే ఇచ్చాడు. అదేంటంటే, ఒకటంటే మన ఇన్నోసెన్స్ని ప్రాక్టీస్ చేయాలి, రిపేర్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేసేదంటే ఫెయిత్, విశ్వాసం. అలాగే సృష్టి మీద ఆధిపత్యం చలాయించడం, రూల్ చేయడం, అది కోల్పోయాం. కాబట్టి పాపం వల్ల దాన్ని రిపేర్ చేసుకోవడానికి ఏంటంటే సైన్స్ అనేది వస్తుంది, శాస్త్రం అనేది వస్తుంది. ఇది గమనించాలి. ఇది ఎలా అంటారా? ఒక మాట నేను చెప్తాను. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అదేంటంటే, మీరు ఏం చేస్తున్నారు అని అంటే, దేవుడు చెప్పినప్పుడు ఏమనంటే పని అప్పచెప్పాడు. ఆదికాండం 2:15 ఏమంటే, భూమిని సేద్యపరచుటకు కాచుటకు దేవుడు నాడు నియమించాడు. అంటే పని ఉంది. కానీ పాపం వల్ల ఏమన్నాడంటే, పాపం చేసిన తర్వాత శపిస్తూ దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, పాపం ఏం తీసుకొచ్చిందంటే పనితో పాటు టాయిల్ యాడ్ అయింది. వర్క్తో పాటు టాయిల్ అంటే శ్రమ యాడ్ అయింది. ఇక నుంచి పని చేస్తున్నప్పుడు ఇప్పటి నుంచి చెమట పడుతుంది, కండలు నొప్పులు వస్తాయి, పెయిన్ ఉంటుంది. ఇవన్నీ పాపం వల్ల వచ్చింది. కాబట్టి పాపం వల్ల ఏమవుతుందంటే వర్క్లో ఏమైంది, ఫ్రస్ట్రేషన్ యాడ్ అయింది. వర్క్కి పనికి ఏమైందంటే శ్రమ యాడ్ అయింది. అందుకని మన నూతులోంచి నీళ్లు తోడుకుంటున్నప్పుడు మన చెమటలు పడతా ఉంటాయి. అది యాక్చువల్గా దేవుని యొక్క ఒరిజినల్ క్రియేషన్లో చెమట అనే కాన్సెప్ట్ లేదు. కాబట్టి పాపం వల్ల ఏమైంది అని అంటే నేచర్ని, డొమినియన్ని మనం కోల్పోయాం, చెమట కారుస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే దాన్ని రిపేర్ చేసుకునే పద్ధతి ఏంటంటే, నేను ఒక మోటార్ కనిపెడతాను. ఆ మోటార్ స్విచ్ చేస్తే అదేంటే నేను చెమట పట్టకుండా నీరు వచ్చే పద్ధతిని తీసుకుంటాను. అలాగ విమోచన అనేది ఉంటుంది. అందుకని మీరు టెక్నాలజీ చూసినప్పుడు, సైన్స్ చూసినప్పుడు, ఇది సిలువ మీద ప్రభువు చేసిన అదేంటంటే రెడెంప్టివ్ యాక్ట్గా మనం చూడాలి. దేవుడు విమోచించాడా? నువ్వు కూడా నీ టెక్నాలజీ ద్వారా అనేకలు విమోచించవలసిన బాధ్యత ఉంది. ఇంకా మన దేశంలో చాలామంది ఏంటంటే మజిల్స్తోనే పనిచేస్తున్నారు, మైండ్తో పని చేయట్లేదు. కాబట్టి విమోచించడానికి ఇదిగో బీటెక్ స్టూడెంట్స్ మీకు చెప్తా ఉన్నాను, దేవుడు మీకు టెక్నాలజీ ఇచ్చాడు, దాంతో ప్రపంచాన్ని విమోచించండి.